ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇన్ని రోజులు వీడియోలు పెట్టలేదు, ఇప్పుడు వచ్చిందా అనుకుంటురా? ఏం లేదు ఫ్రెండ్స్, మా ఇంటికి మాత్రం మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు. సమ్మర్ హాలిడేస్ కదా, వాళ్ళ పాపని తీసుకొని వచ్చింది. ట్యూస్డే రోజు వచ్చింది ఫ్రెండ్స్, సాటర్డే వరకు ఉన్నారు. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉండేదే 3-4 డేస్ కదా, వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి నచ్చింది ఉండడం కానీ చేసి పెట్టాలి కదా. అందుకే నేను ఏం చేసిందంటే వీడియోస్ తీయలేదు. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళతో స్పెండ్ చేస్తే, ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళతో ఉంటేనే కదా ఫ్రెండ్స్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేది. లేదు మన పని మనం చేసుకుంటూ, మన వీడియోలు మనం ఏదో తీసుకుంటూ మన డ్యూటీకి మనం పోతే వాళ్ళు వచ్చిన సుఖం అయితే ఉండదు కదా. వీళ్ళ ఇంటికి వస్తే ఇట్లా చేసిరు అనేది ఉంటుంది. సో అట్లా కాకుండా మాడపడిచి వచ్చింది కాబట్టి ఆ మున్నన్ని రోజులు మంచిగా చూసుకొని వాళ్ళకి నచ్చింది వండి పెట్టాము. నచ్చినట్టు ఏదేది కావాలో అడిగి మరీ వండాను నేను. ఓకేనా? మా వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీ ఇంటికి ఎవరన్నా వస్తే ప్రేమగా ఒక్క మాట పలకరియండి. మనం ఏం పెట్టనవసరం లేదు. మన ఇంటికి వస్తే ఒక్క మాట మాట్లాడితే చాలు, వాళ్ళు మనస్ఫూర్తిగా ఫీల్ అవుతారనమాట. ఎవరైనా మనం ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు ఎట్లనో మాట్లాడి సరే వచ్చిరు కదా అని చెప్పి ఏదో మంచినీళ్ళు ఇచ్చి ఇంకా వాళ్ళని పట్టించుకోకపోతే ఇంకోసారి అయితే మన ఇంటికి రారు కదా. అట్లా కాకుండా ఎవరైనా మన ఇంటికి వస్తే మాత్రం వాళ్ళని ప్రేమగా పలకరించండి. పోయేదేముంది ఫ్రెండ్స్, మన ఇంటికి వచ్చి ఒక రోజు మహా అంటే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, కానీ ఆ మంచితనం అనేది జీవితాంతం ఉంటుంది ఎవరికైనా. సో అలా పాటించండి. మేమైతే అలానే చూసుకుంటాము. మా ఉన్న దాంట్లో కూడా ఎంతో కొంత, మా ఉన్న దాంట్లో వాళ్ళకి పెట్టడానికి, వాళ్ళని మనస్ఫూర్తిగా ఉంచడానికి అయితే మేము ట్రై చేస్తాము. ఓకేనా? మా వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.